వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలపై కక్షతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్నే మారుస్తారా? గాంధీ భవన్లో నిర్వహించిన PCC విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VBG రామ్జీపై షాకింగ్ కామెంట్స్ చేసిన TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. భారతదేశంలో వ్యాపార వ్యవస్థను నిర్మించడంలో KREST కీలక పాత్ర పోషిస్తుంది. నిజామాబాద్లో KRESTను ప్రారంభించిన సియర్రా అట్లాంటిక్ వ్యవస్థాపకుడు రాజురెడ్డి, రెడ్ బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామా. అయ్యప్ప పూజ చేసే స్వాములు 10% మాధవ సేవకు ఖర్చు చేయాలి. ధన్పాల్ ప్రణయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడి పూజలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ కామారెడ్డిలో EVM గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశీష్ సాంగ్వాన్. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు పలు సూచనలు. నిజామాబాద్ నగరంలోని కండేశ్వర్ బైపాస్ రోడ్లో 13 కిలోల గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. మధ్యప్రదేశ్ నుంచి నిజామాబాద్కు తరలిస్తున్నట్లు గుర్తింపు. 5 అరెస్ట్. మధ్యాహ్న భోజన కార్మికుల బకాయి బిల్లులు చెల్లించాలి. AITUC ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా. పేదలపై కక్షతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్నే మారుస్తారా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన PCC విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అధికారం ఉందని మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే అంగీకరించమన్నారు. మెజార్టీ ఉందని చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే కుదరదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాల్సిన సమయం ఇది అని అన్నారు. ఈ పథకంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. 2024 ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని భాజపా నేతలు ప్రచారం చేశారన్నారు. అన్ని సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేసేవారన్నారు. తద్వారా పేదల హక్కులను కాలరాయాలని చూశారని, కార్పొరేట్లకు దేశాన్ని అప్పగించే ప్రయత్నం చేశారన్నారు. ప్రజలను కాంగ్రెస్ అప్రమత్తం చేయడంతో భాజపా 240 సీట్ల వద్ద ఆగిపోయిందన్నారు. దీంతో రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన వాయిదా పడిందని, ఓట్లను తొలగించేందుకు SIR తీసుకొచ్చారన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తమల్ని పరిపాలించడానికి అవసరమైన చట్టాలను, శాసనాలను చేసే ప్రతినిధులను ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నుకునే అధికారము, ఆ అధికారమే ఓటు అనే ఆయుధాన్ని ఆనాడు పేదలకు భారతీయ జనతా పార్టీ పూర్వాశ్రమంలో ఉన్న జనసంఘ కావచ్చు, ఆ వాసనలో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేదలకు ఓటు హక్కు ఇచ్చి ఈనాడు ఉన్న రాజ్యాంగాన్ని మనకిచ్చిండ్రు. ఆ రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పేద ప్రజలకు అనుకూలమైన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VBG రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పై TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా గ్రామ సభలు ఏర్పాటు చేద్దామని సూచించారు. ఇవాళ గాంధీ భవన్లో PCC విస్తృత స్థాయి సమావేశం జరిగింది. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. వందే మాతరం గీతంతో ఈ సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్జీ చట్టంపై చర్చించారు. అలాగే TPCC విస్తృత స్థాయి సమావేశం అజెండా
రూపొందించారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కుట్రను నిరసిస్తూ తీర్మానం చేశారు. విబిజీ రామ్జీ పథకాన్ని వెనక్కు తీసుకుని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. ఏఐసీసీ సూచన మేరకు జీరామ్జీ చట్టానికి వ్యతిరేకిస్తూ నిరసనలు ఉధృతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత 20 నుంచి 30వ తేదీల్లో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. MANREGA చట్టం గొప్పతనం వివరిస్తూ ప్రతి నియోజకవర్గానికి 5,000 చొప్పున కరపత్రాలు పంపిణీ చేయాలని మార్గనిర్దేశం చేశారు. ప్రతి కరపత్రం గ్రామాలు వాడవాడకు చేరాలని సూచించారు. భారతదేశంలో గ్రామీణ వ్యాపారోత్పత్తి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తూ కన్వల్ రేకి నిజామాబాద్ KRESTను ప్రారంభించారు. గ్రామీణ అర్ధపట్టణ భారతదేశంలో స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా ప్రముఖ పారిశ్రామికవేత్త దాత కన్వల్ రేకి నిజామాబాద్లో KREST కన్వల్ రేకి రూరల్ ఎంటర్ప్రీన్యూర్షిప్ అండ్ స్టార్టప్ సెంటర్ను ప్రారంభించారు. KREST అనేది ఉత్తర తెలంగాణ ఆర్థిక రూపాంతరానికి కృషి చేస్తున్న లాభాపేక్ష లేని సంస్థ. కాకతీయ శాండ్బాక్స్ ఆధ్వర్యంలో పనిచేసే స్టార్టప్ విభాగం. ఈ సంస్థను సియర్రా అట్లాంటిక్ వ్యవస్థాపకుడు రాజు రెడ్డి, రెడ్ బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామా సహా వ్యవస్థాపకులుగా స్థాపించారు. గ్రామీణ భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలనే సంకల్పాన్ని కన్వల్ రేకి సుమారు 3 సంవత్సరాల క్రితం ప్రకటించారు. అప్పటి నుంచి KREST బృందం మరియు భాగస్వామ్య సంస్థల నిరంతర కృషితో ఆ సంకల్పం నేడు పూర్తి స్థాయిలో రూపం దాల్చింది. 2022లో ప్రకటించిన KREST కేవలం ఒక భవనం మాత్రమే కాదు, భవనం రూపకల్పనతో పాటు బలమైన వ్యాపార వ్యవస్థ నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ సందర్భంగా కన్వల్ రేకి మాట్లాడుతూ గ్రామీణ భారతదేశంలో వ్యాపార వ్యవస్థను నిర్మించడంలో KREST కీలక పాత్ర పోషిస్తుందని మేము ఆశిస్తున్నామన్నారు. ఐటీ రంగాన్ని వేగంగా మార్చగలిగిన మనం వ్యవసాయ రంగాన్ని ఎందుకు మార్చలేకపోవాలి? 2, 3 స్థాయి పట్టణాల ప్రతిభకు సరైన మార్గదర్శకత్వం, మార్కెట్లు, పెట్టుబడులు అందిస్తే వ్యాపార ఆలోచనలు నిజమైన రూపం దాల్చుతాయి. సాంకేతికత ద్వారా గ్రామీణ భారతీయుల ఆదాయం, ఉత్పాదకత రెట్టింపు అయితే దేశంలో విప్లవాత్మక మార్పు వస్తుంది. 2047 నాటికి భారత్ అగ్ర ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ఇది అత్యంత అవసరం. ఈ కార్యక్రమానికి కాకతీయ శాండ్బాక్స్ వ్యవస్థాపకులు రాజురెడ్డి, ఫణీంద్ర సామాతో పాటు అనేక మంది మెంటర్లు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు. రాజురెడ్డి మాట్లాడుతూ మెట్రో కానీ నగరాలు దేశాభివృద్ధికి ఇంజన్లుగా మారుతున్నాయని, స్థానిక సంస్థలకు స్థానిక పరిష్కారాలు అందించే విధంగా KREST రూపుదిద్దుకుందన్నారు. నిజామాబాద్లో ఉన్న ప్రతిభ, ఉత్సాహం ప్రపంచ స్థాయి స్టార్టప్లను సృష్టించగలిగి శక్తి కలిగి ఉందన్నారు. ఆ సామర్థ్యాన్ని వెలికితీసే సరైన వేదికే KREST అని, ఇదే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సమగ్ర వృద్ధికి దారి చూపుతుందన్నారు. భవిష్యత్తులో KREST తన కార్యక్రమాలను విస్తరించి గ్రామీణ మరియు అర్ధపట్టణ భారతదేశానికి మరింత ప్రభావవంతమైన పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉందన్నారు. హుబ్లీలోని దేశ్ పాండే స్టార్టప్ వంటి విజయవంతమైన నమూనాల నుంచి ప్రేరణ పొందుతోందన్నారు. అలాగే పోస్ట్ మ్యాన్ వ్యవస్థాపకుడు మరియు CEO అభినవ్ అస్తానా హార్డ్వేర్ ఉత్పత్తులు రూపొందించే విద్యార్థి వ్యాపారవేత్తలకు ప్రత్యేక నిధిని అందిస్తూ KREST లక్ష్యానికి మద్దతు ప్రకటించారు. Assume that the bureaucrats who are trained to maintain law and order can run businesses. They are not able to run businesses. Businesses are run by entrepreneurs, by individuals who has right to succeed and who has right to fail, and he reaps all the benefits when he succeeds, and he reaps all the all the losses when he fails. So, but I think that's past. You can't do everything right. The beauty of democracy is it's self-correcting. It's self-correcting. By 1991, we had enough of socialism. And I said last night, a son of Telangana, Narasimha Rao, turned the ship around and saved all of India. We owe a great debt, right? నగరంలోని కంటేశ్వర్ బైపాస్ లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ వద్ద గల నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి 4 మండలాలకు చెందిన 214 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పేదలకు తోడుగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను దివాలా తీసిందని విమర్శించారు. వృద్ధులకు త్వరలోనే పెన్షన్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారని గుర్తు చేశారు. బస్సు ప్రయాణం
ధాన్యం, వడ్డీ లేని రుణాలు, రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ, ఇంద్రమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు వంటి పథకాల ద్వారా పేదలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక శక్తివంతతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ లక్ష్యం కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దడమేనన్నారు. ఇందిరా మహిళా శక్తి కింద డ్వాక్రా గ్రూప్లో సిండికేట్గా ఏర్పడి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిస్తే నెలకు 70,000 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు వివరించారు. రైతును రాజును చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు ఉచిత కరెంట్, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలు కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు లేకపోవడం ప్రజలు గమనించాలని సూచించారు. ఎన్నికల సమయంలో రాముడి పేరు తెరపైకి తెచ్చి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, సిబ్బంది పాల్గొన్నారు. అయ్యప్ప పూజలు చేస్తున్న స్వాములు 10% మాధవ సేవకు ఖర్చు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. అయ్యప్ప పూజలు చేస్తున్న స్వాములు తమ పూజలో 10% మాధవ సేవకు ఖర్చు పెట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం ధన్పాల్ ప్రణయ్ నిర్వహించిన పడి పూజలో ఎమ్మెల్యే మాట్లాడారు. 5,000 రూపాయలతో మొదలుకొని లక్షల వ్యయంతో చేస్తున్న పూజా నిర్వాహకులు తమ ఖర్చులో 10% మాధవ సేవకు వినియోగించాలన్నారు. ఎవరైనా పేద స్వాములు పూజ చేయాలనుకుంటే తనను సంప్రదించాలన్నారు. మనం ఏదైతే నవంబర్ 16 నుండి మండల దీక్ష ప్రారంభం నుండి ఈ సంక్రాంతి వరకు బహుశా సుబ్బారావు స్వామి ఆధ్వర్యంలో ఈరోజు చేసుకుంటున్న పూజ అన్ని పూజలు సమానమే. ఇంట్లో చేసుకుంటే పీఠ మీద పూజ కూడా సమానమే. మనం అందరం కూడా సుబ్బారావు స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పూజలు పూర్తిగా ఎటువంటి డిస్టర్బ్ లేకుండా అందరం ప్రశాంతంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీలను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీస్ బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ అగ్నిమాపక శాఖ అధికారి శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. ప్రతి నెల నిర్వహించే తనిఖీలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణా, తహసీల్దార్ జనార్దన్ తదితర అధికారులు పాల్గొన్నారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్లో ఎక్సైజ్ పోలీసులు 13 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 5గురిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ ఎక్సైజ్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో కంటేశ్వర్ బైపాస్ రిలయన్స్ మార్ట్ వద్ద తనిఖీలు నిర్వహించగా 5గురు నిందితుల వద్ద నుండి 13 కేజీల ఎండు గంజాయి, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 5గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. పూజా పవర్, దుర్బార బాయి జాదవ్, కిషన్ మోతీరామ్ దాలే, ఇంద్రజిత్ ఠాగ్రే, దుంజా వెంకట్రామ్లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1, A2 ఇద్దరు మహిళలు కలిసి మధ్యప్రదేశ్లోని సిర్పూర్ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కేజీ గంజాయి 9,000 రూపాయలకి కొనుక్కొని కిన్వట్లో A3, A4లను కలుసుకొని బస్ ద్వారా నిర్మల్ వచ్చి, నిర్మల్ నుండి నిజామాబాద్కు బస్ ద్వారా వచ్చి రిలయన్స్ మార్ట్ వద్ద A5కి ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. A5 అట్టి వ్యక్తుల నుండి 15,000 రూపాయల కేజీ చొప్పున కొనుక్కొని నిజామాబాద్ పట్టణంలో 20,000 రూపాయల చొప్పున అమ్ముతాడని విచారణలో తెలిపాడు. ఈ దాడుల్లో సిఐ స్వప్నతో పాటు ఎస్ఐలు మల్లేష్, సుస్మిత, సిబ్బంది సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య, సుచరిత, సంజయ్ పాల్గొన్నారు. ఏదైనా నార్కోటిక్ డ్రగ్స్ సీజ్ చేయాలంటే పై ఆఫీసర్ పర్మిషన్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పర్మిషన్ కంపల్సరీ అండి. నేను ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే స్వప్న గారికి తన టీంకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకున్న రిసోర్సెస్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజామాబాద్ బైపాస్, కంటేశ్వర్లోని బైపాస్లో రిలయన్స్ మార్ట్ దగ్గర మార్ట్ వేసి ఉన్నారు మఫ్టీలో. వాళ్ళకు తర్వాత సుమారు 7 గంటలకు ఈరోజు మార్నింగ్ అంటే 8/1/2026 సంవత్సరము మార్నింగ్ 7:30కి 5గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. అక్కడ కంటేశ్వర్ బైపాస్ రిలయన్స్ మార్ట్ దగ్గరికి 5గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగి మూడలతో తిరుగుతుంటే మా వాళ్ళు పోయి వాళ్ళను సెర్చ్ చేసి సీజ్ చేసి అక్కడ నిలుపుదల చేసి సెర్చ్ చేయగా వాళ్ళ దగ్గర ఎండు గంజాయి ఉన్నదని తెలియగా వాళ్ళని అదుపులోకి తీసుకొని గంజాయి తీసుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం 5 మంది ముద్దాయిలండి, 5 మంది అక్యూజుడు. అందులో 2 ఉమెన్ అక్యూజుడు, 3 జెంట్స్ మేల్ అక్యూజుడు. ఈ 5గురులో 2 ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మహిళలు, 2 మహారాష్ట్ర కిన్వట్కు సంబంధించిన ముద్దాయిలు, ఒకతను గాంధారి మండలం కామారెడ్డి జిల్లా
గాంధారి మండలం సంబంధించిన అతనే ఇదంతా తెప్పించాడండి. బకాయి బిల్లును చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కింగ్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గత ఆగస్టు నెల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు వంట చేసి పెట్టిన బిల్లులు రావాల్సి ఉందని, నిజామాబాద్ జిల్లాకు దాదాపు 8 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, అధ్యక్షురాలు శ్రవంతి, నాయకులు సాయమ్మ, నరేష్, నాగలక్ష్మి, గంగమణి, సుజాత, గంగాధర్, వివిధ మండలాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచి పనిచేస్తున్న జూన్ జూలైలో ఆందోళన చేసిన సందర్భంగా జూలై వరకు వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లుల్ని చెల్లించడం జరిగింది. కానీ ఆగస్టు నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి వంట బిల్లులు పెండింగ్ పెట్టడంతో దాదాపు 8 కోట్ల రూపాయలు ఇవాళ ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు కార్మికులకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఓపెన్ మార్కెట్లో కోడిగుడ్డు ధర 8 నుండి 8.5 రూపాయలు పెరిగితే ప్రభుత్వం మాత్రం దానికి 6 రూపాయలే చెల్లిస్తూ ఉన్నది. ఇది దుర్మార్గం. ఆ ఇచ్చేటటువంటి 6 రూపాయలు కూడా దాదాపు 5-6 నెలలుగా వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి. బోధన్ పట్టణంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాస్ పాల్గొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు. బోధన్ పట్టణంలో ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆచన్పల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆర్టీఏ, ఎల్ఎండ్ఓ పోలీస్ వారి ఆధ్వర్యంలో హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ డివిజన్ పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు. హెల్మెట్ వాడాలి, ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంలో ప్రమాదాలను తగ్గించాలి. హెల్మెట్ వాడటం వల్ల ప్రమాదాలు తగ్గుతాయి, మరణాలు తక్కువైపోతాయి. సో చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ప్రాణాలు మిగిలిపోతాయి, కాపాడబడతాయి. కాబట్టి దాస్ నగర్లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్లో టై సంగత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నవ్యభారతి గ్లోబల్ స్కూల్లో టై సంగత్ 2026ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తులు, వ్యవస్థాపకులు మరియు మెంటర్లను ఒకచోట చేర్చి వ్యవస్థాపక కథలను మరియు నెట్వర్కింగ్ను ప్రదర్శించింది. సాయంత్రం ముఖ్యాంశాలుగా స్థానిక నాయకుల నుండి ప్రేరణాత్మక వ్యవస్థాపక కథలు, టై గ్లోబల్ వ్యవస్థాపకుడు మిస్టర్ కన్మల్ రేకి రచించిన ది గ్రౌండ్ బ్రేకర్ పుస్తక విడుదల మరియు ప్రత్యేక ఉత్పత్తి ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రముఖుల ఉనికి ఈ సందర్భం యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రాంతీయ వ్యవస్థాపక వృద్ధికి టై నిజామాబాద్ యొక్క నిబద్ధతను హైలైట్ చేసింది. Worried that all Indian, South Asian organizations are eventually personality driven. Even look at Communist Party in India, family personality driven. Even though they are very good people, KTR and his father, but they're still family personality driven. He wanted to make sure we build an organization which is values driven, not personality driven, which will outlast all of us. It will have its own appeal. So he wrote a paper called House of Thai that I put on the internet. ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు గురువారం ప్రధాన రోడ్డుపై ధర్నా చేశారు. పాఠశాలలో ఆంగ్లం బోధించే ఉపాధ్యాయురాలు మూల రజని గత కొంతకాలంగా తమను వేధింపులకు గురి చేస్తున్నారని, తీవ్ర పదజాలాలతో దూషిస్తూ జుట్టు పట్టుకుని కొడుతున్నారని ఆరోపించారు. తాము బాలికలమని కూడా చూడకుండా అనరాని మాటలు అంటున్నారని రోధిస్తూ తెలిపారు. తమనే కాకుండా మిగతా టీచర్లను భోజనం నిర్వాహకులపైన ఆధిపత్యం చెలాయిస్తున్నారన్నారు. ఒక టీచర్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము. మాకు ఇంగ్లీష్ డీలింగ్కి వస్తారు మిసెస్ పి రజని, పీజీటీ ఇంగ్లీష్. తన వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. చిన్నదానికి పెద్దదానికి పనిష్మెంట్స్ ఇవ్వడము. నిన్న జస్ట్ మా ఫుడ్ మాకు అడిగిన దానికి క్వశ్చన్ చేస్తే మమ్మల్ని తిట్టిరు, వర్డ్స్ కొన్ని యూజ్ చేసిర్రు, బ్యాడ్గా యూజ్ చేసారు మా ముందు. చిల్లరగాళ్ళు బలుస్తున్నారు, బిచ్చపోళ్ళు, మస్తికొచ్చిర్రా మీరంతా, పనికి మాల బ్యాచ్, పనికి మాల మంద, పంది జాతి, ఉమ్ముస్తే కూడా అనేది కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది మిమ్మల్ని చూసి అని ఇట్లా కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేసింది సార్. ఒక జెంట్స్ స్టాఫ్ ముందు సార్ మాకు డీలింగ్ చేస్తున్నప్పుడు మేడం చెప్పే పద్ధతి మేము వింటాం సార్. పనిష్మెంట్ ఇచ్చినా మేము తీసుకుంటాం, కాకపోతే ఇచ్చే పనిష్మెంట్ పెద్దగా ఇస్తారు, చిన్నదానికి కాందానికి ఇస్తారు. మేము చెప్పే మా వర్షన్ కూడా మేడం అసలు వినరు.
మమ్మల్ని అర్థం కూడా చేసుకోరు. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి మేము ఏదైనా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళినా కూడా అసలు కేర్ కూడా చేయరు. రూల్స్ బ్రేక్ చేస్తున్నారని అడుగుతారు. ఈ విషయాలపై ప్రిన్సిపల్ గంగాశంకర్ దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. కాగా ప్రిన్సిపల్ గంగాశంకర్ను కలవగా విషయాన్ని తమ కార్యదర్శి దృష్టికి తీసుకుపోయామని, ఉపాధ్యాయురాలు మూల రజని సెలవులపై వెళ్లారని ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో తమ కార్యదర్శి రమణ కుమార్ పాఠశాలలో సందర్శించి విచారణ జరుపుతారని అన్నారు. గత ఏడాది కాలంగా మూల రజని కారణంగా అనేక ఇబ్బందులు పడ్డట్లు ఉపాధ్యాయులు తెలిపారు. గంగాశంకర్ ప్రిన్సిపల్ టీజీఆర్ఎస్ అండ్ జేసీ గర్ల్స్ బోధని టెడపల్లి. అనారోగ్య సమస్యల వల్ల నేను గత 2 రోజుల నుంచి లీవ్లో ఉండేటి. ఈరోజు ఉదయం సెకండ్ ఇయర్ విద్యార్థినుడు పి రజని పీజీటీ ఇంగ్లీష్ మేడం బెదిరించింది, దుర్భాషలు ఆడింది అనేటువంటి విషయం మీద పిల్లలు గ్రౌండ్ దాటి బయటకు వెళ్ళడం జరిగింది. ఫోన్ మీద ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు నాకు తెలియజేయడం వల్ల హుటాహుటిన నేను హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడి మరియు మేడంతో విషయం మాట్లాడి కనుక్కొని ఉన్నతాధికారులు మా గౌరవ కార్యదర్శి గారికి తెలియజేయడం జరిగింది. సిరికొండ మండలంలోని రామడుగు గ్రామంలో సర్పంచ్ ట్రాన్స్కో ఏఈ పర్యటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామంలో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ బాకారం వరలక్ష్మి సంతోష్ ట్రాన్స్కో ఈ శివ ఆధ్వర్యంలో గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించారు. ఈ సందర్భంగా ట్రాన్స్కో ఈ మాట్లాడుతూ సీఎండీ ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం, గురువారం, శనివారం గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను గుర్తించి 15 రోజుల్లో పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి మాట్లాడుతూ ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా తాళ్లరామడుగు గ్రామంలో లైన్ ఇన్స్పెక్టర్ ఏఈ పర్యటించి గత 30 సంవత్సరాలుగా నాసిరకంగా ఉన్న కరెంటు స్తంభాలను, విద్యుత్ తీగలను, హైట్ తక్కువ ఉన్న స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి పూనుకోవడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాకారం వరలక్ష్మి సంతోష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, ఉప సర్పంచ్ నవీన్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి మొన్ననే విద్యుత్ పల్లెబాట కార్యక్రమంలో ఎక్కడైతే గత 20-30 సంవత్సరాల నుంచి నాసిరకంగా ఉన్నటువంటి కంబాలు కూలిపోవడం మరియు ఇక్కడ హైట్ తక్కువ ఉండడం వల్ల అవన్నిటికీ నూతనంగా వేయాలని చెప్పి ఆదేశాలు వాళ్ళకి ట్రాన్స్కోకి ఇవ్వడం ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి ఆ కంబాలు అలాగే ఉన్నాయి. అక్కడ హార్వెస్టర్లు పోవడం వల్ల కావచ్చు, మరి ఇంకా వేరే పెద్ద పెద్ద వెహికల్ పోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మరి పూర్తిగా వాటిని ఇలా మన ఏఈ గారి దగ్గర ఉండి చూపించడం జరిగింది. నవీపేట మండలం అబ్బాపూర్ ఎం గ్రామంలో పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శివప్రసాద్, వార్డు సభ్యులు నడుం బిగించారు. నవీపేట మండలం అబ్బాపూర్ ఎం గ్రామంలో యువ కిషోరాలు సర్పంచ్, ఉప సర్పంచ్గా గెలవడంతో గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని ఉద్దేశంతో నూతన పాలక వర్గం గ్రామస్తుల సహకారంతో సర్పంచ్, ఉప సర్పంచ్లు అపరిశుభ్రతను తరిమివేస్తూ పరిశుభ్రతను పరుగులు తీస్తున్నారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తను జేసీపీల ద్వారా తొలగిస్తున్నారు. డ్రైనేజ్లను క్లీన్ చేస్తూ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకులను రిపేర్లు చేయించి పునర్వైభవం తెచ్చి గ్రామస్తులకు తాగునీటిని అందిస్తామని సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు. పాలకవర్గం గ్రామంలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారం కొరకు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సహాయ సహకారాలు తీసుకుంటామన్నారు. గ్రామంలో 2వ ఫేజ్లో 18 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, అందులో మొదటి ఇంటికి పాలకవర్గం సభ్యులు కొబ్బరికాయలు కొట్టి ముగ్గు వేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ఐకేపీ ద్వారా రుణాలను అందజేస్తామని ఏపీఎం మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సునీత, వార్డు సభ్యులు కళ్యాణ్ స్వప్న, ఎర్రన్న, సుస్మిత, చంద్రకళ, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇందిరమ్మ హౌసింగ్లో కూడా ఎవరికైనా మంజూరై వాళ్ళు కట్టుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కూడా మనము ఆర్థికంగా మనం సహాయం చేయడానికి మన ఐకేపీ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. అందులో వాళ్ళకి వాళ్ళ సంఘం పరిస్థితిని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి 50,000 నుంచి 1,00,000 వరకు, ఇంకా అవసరమైతే 1,50,000 వరకు రుణం అనేది వాళ్ళకు బ్యాంకు ద్వారా కానీ, స్త్రీనిధి ద్వారా కానీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు, అంటే సంఘంలో గతంలో ఉండి మంచిగా రెగ్యులర్గా జక్రన్పల్లి మండలంలోని వివేక్ నగర్ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుపొందిన మోజీరామ్ను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సన్మానించారు. జక్రన్పల్లి మండల పరిధిలోని వివేక్ నగర్ తాండా గ్రామ పంచాయతీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ మోజీరామ్ను జక్రన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో 1990-91 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థుల బృందం మోజీరామ్ను ఘనంగా సన్మానించారు. రాబోయే 5 సంవత్సరాల్లో తాండాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని క్లాస్మేట్ బృందం కోరారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఇటీవల ఎన్నికైన జక్రన్పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ బండి పద్మ సత్యం కూడా అదే క్లాస్మేట్ కావడంతో ఆయనను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి, తాండా పెద్దలు మనోహరాబాద్, జక్రన్పల్లి, సికింద్రాపూర్, పడకల్ గ్రామాలకు చెందిన క్లాస్మేట్ సభ్యులు ఉన్నారు.
జక్రన్పల్లి మండల కేంద్రంలో వరిలో వచ్చే మెలకువలు, వరి సాగు పద్ధతులు, ఇతర పంటలపై రైతులకు డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు వరిలో వచ్చే మెలకువలు, సాగు పద్ధతులు, ఇతర పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వరి నాట్లు వేసే ముందు దుక్కిలో వేసుకోవాల్సిన నత్రజని ఎరువులపై, బయో ఫర్టిలైజర్స్ వాడకంపై అవగాహన నిర్వహించి రైతుల దుక్కిలో వేసుకోవాల్సిన ఎరువులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిస్ ఫౌండేషన్ ప్రతినిధులు సనూత్న, ఓంకార్, రాము, హేమలత, వీరితో పాటు మండల ఏఈఓలు శ్రీకాంత్, సుభాషిత మరియు ఆయా గ్రామాల రైతులు, ఆయా గ్రామాల మాజీ, తాజా సర్పంచ్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ నూతన చట్టం గ్రామీణ అభివృద్ధికి ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఈ చట్టంపై గందరగోళం సృష్టించి సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. గతంలో ఉన్న మహాత్మా గాంధీ నరేగా పథకం కింద 100 రోజులు మాత్రమే పని కల్పించారని, కానీ ఈ నూతన చట్టం ద్వారా 125 రోజుల ఉపాధి లభిస్తుందని, కొత్త చట్టం వల్ల గ్రామీణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోతారని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనన్నారు. పని కోరిన 15 రోజుల్లోగా పని కల్పించకపోతే వారికి నిరుద్యోగ భృతి చెల్లించే నిబంధనను ఈ చట్టంలో మరింత బలోపేతం చేశారు. గతంలో వేతనాల చెల్లింపులో జాప్యం జరిగిందని, కానీ ఇప్పుడు ప్రతివారం నేరుగా కూలీల ఖాతాల్లోకి వేతనాలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ వేతనాలు సరైన సమయానికి చెల్లించకపోతే అదనపు పరిహారం చెల్లించే వెసులుబాటు కూడా ఈ చట్టంలో చేర్చారని గుర్తు చేశారు. వ్యవసాయ సీజన్లో కూలీల కొరత రాకుండా వేతనాలు, నాట్లు, పంట కోత సమయాల్లో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ, గ్రామ సభలు స్వయంగా తమ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసుకునే అవకాశం ఉందని, గతంలో ఆ అవకాశం లేదన్నారు. ఈ పథకం కింద ప్రధానంగా నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి ఆధారిత పనులు, విపత్తు నిర్వహణ వంటి 4 రకాల పనులు చేపట్టనున్నారు. ఇందులో చెరువులు, చెక్ డ్యాం, పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు, కాలువలు వంటి నిర్మాణాలతో పాటు మహిళా స్వయం సహాయక బృందాల ఆదాయాన్ని పెంచే పనులు కూడా చేర్చారు. ఆధార్, బయోమెట్రిక్ అనుసంధానం ద్వారా నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు ఎప్పటికప్పుడు సామాజిక తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, కొత్త చట్టంలో మార్పులతో గ్రామీణ పేదలకు ఉపాధి పెంచారు కానీ తగ్గించలేదు. ఏదైతే చిన్న చిన్న కలవాట్లు కానీ అన్నీ కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో గ్రామ పంచాయతీలో గ్రామ సభల తీర్మానంతోనే జరగడం అనేది నిజంగా కూడా గర్వించదగ్గ విషయం. భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ పూర్తిగా నరేంద్ర మోడీ గారికి ఇందూరు జిల్లా తరఫున 545 గ్రామీణ పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీల తరఫున భారతీయ జనతా పార్టీ, ఆ గ్రామ పంచాయతీ తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఇదేదో పథకం తీసేయాలనో, పథకం ఇచ్చేయాలనో, ఇంకా బలోపేతం చేసే పథకం తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి నేను చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు ఈ జిల్లాలో మొన్నలాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, ఎమ్మెల్యే కొడుకు పెళ్లి అయితే నిజామాబాద్ ఒక గ్రౌండ్. బాన్స్వాడలో పలు అభివృద్ధి పనులకు వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు శంకుస్థాపన చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు, బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పట్టణంలోని ముఖ్య నాయకులతో కలిసి 214.50 లక్షలతో చేపట్టనున్న రోడ్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన కాలనీలో మౌలిక సదుపాయాల కొరకు 15 కోట్ల రూపాయలు కూడా మంజూరైనట్లు తెలిపారు. గతంలో బాన్స్వాడను బంజారా హిల్స్ గా చేస్తామని చెప్పడం జరిగిందని, మాటల్లో కాకుండా చేతల్లో బాన్స్వాడను అన్ని కోణాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గుంతలు అక్కడక్కడ పట్టదాన్ని దాని వల్ల వెట్పిక్ చేసి లెవలింగ్ చేసి స్మూత్ గా ప్రయాణం చేయడానికి, ఒడిదొడుకులు లేకుండా, జంపులు లేకుండా ప్రయాణం చేయడానికి బీటీ రోడ్స్ టౌన్ లో, మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో టౌన్ లో అవన్నిటి కూడా దాదాపు ఒక 5 కిలోమీటర్ల పొడవున ఈ డబ్బుతో బీటీ రోడ్లు చేయడం జరుగుతుంది. కొత్తగా విస్తరిస్తున్నటువంటి కాలనీస్ ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాలలో సీసీ రోడ్ వేసుకోవడానికి కోసం కానీ, గృహకాలు నిర్మించడం కోసం కానీ, మధ్య అయినటువంటి ప్రాంతాలను డెవలప్ చేయడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇతర మౌలిక సదుపాయాలు పెంచుకోవడానికి కోసం కానీ మరొక 15 కోట్లు మంజూరై ఉంది. నగరంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో జిఆర్ఎం సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక ఎల్లమ్మగుట్టలో గల ఆక్స్ఫర్డ్ హై స్కూల్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు హాజరవగా రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు, ఐటీఐ లెక్చరర్ ఉమా అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తొలుత అతిథుల ఆధ్వర్యంలో భోగి మంటలు ఏర్పాటు చేసి పాలు పొంగించారు. తర్వాత చిన్నారులకు భోగి పళ్ళు పోసి వారిని ఉత్సాహపరిచారు. తదనంతరం గంగిరెద్దుల విన్యాసం ఆహుతులను ఆకర్షించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దాదన్నగారి విఠలరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమానికి తాను అతిథిగా రావడం సంతోషాన్ని కలిగించిందన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేస్తున్న పాఠశాల నిర్వాహకులను అభినందించారు. పిల్లలకు విద్యతో పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని, నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులని, వారికి విద్యతో పాటు సంస్కారాన్ని నేర్పడం కూడా ఉపాధ్యాయుల తల్లిదండ్రుల బాధ్యత అని ఆయన తెలియజేశారు. తల్లిదండ్రులను ఆదరించని కొడుకులు ఉన్న ఈ రోజుల్లో తమ తండ్రి పేరు మీద సంస్థ ఏర్పాటు చేసి వివిధ సామాజిక కార్యక్రమాలను తన సొంత పెన్షన్ డబ్బులతో నిర్వహిస్తున్న నరేష్ బాబు ఎంతో మందికి ఆదర్శప్రాయులని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు మామిడాల మోహన్, ప్రధానోపాధ్యాయులు రమణ గంగాధర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం చూసాం, సాంప్రదాయబద్ధంగా పాలు పొంగించాం, అట్లాగే భోగి పనులు, పిల్లలకు భోగి పనులు వేసాం, అట్లాగే గంగిరెద్దు. ఇదంతా తెలంగాణ సాంప్రదాయం కాబట్టి సాంప్రదాయబద్ధంగా మరి ఈ స్కూల్లో, మరి హాస్పిటల్ స్కూల్లో నడిపించిన మన మామిడాల మోహన్ గారికి, దానికి సహకరించిన మన నరేష్ బాబు గారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మత్స్యకార కులానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వమని తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు. బీసీఏ రిజర్వేషన్లోకి ఇతర కులాలు రాకుండా అడ్డుగోడల ఉంటూ కుల వృత్తికి రక్షణగా ఉంటానని చెప్పారు. బుధవారం బాగ్ లింకంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గంగపుత్ర చైతన్య సమితి 7వ వార్షికోత్సవం సందర్భంగా గంగపుత్ర సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మెట్టు సాయి కుమార్, స్థానిక ఎమ్మెల్యే మోటా గోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడు బాలగౌని బాలరాజు గౌడ్, తెలంగాణ గంగ తెప్పోత్సవం అధ్యక్షుడు మహేందర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ చైతన్యంతో గంగపుత్రులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినందుకు అభినందనలు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు ఏబీసీడీ వర్గీకరణ అమలు చేసి గంగపుత్రుల దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండగా K6 కెమెరామెన్ ప్రసాద్ కు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఘనంగా సన్మానించారు. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మల్లేశ్వరి ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ ఉన్నత పాఠశాలలో జీహెచ్ఎంఆర్ మల్లీశ్వరి సమీక్షంలో స్థానిక పాఠశాల ఎన్జేసీ ఇన్ఛార్జ్ పి రఘునాథ, బయోసైన్స్ ఉపాధ్యురాలు శ్రీ లక్ష్మి ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వివిధ రకాల పౌష్టికాహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జీహెచ్ఎం మల్లీశ్వరి మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్ ఈ పాఠశాలలో నిర్వహించడం ఇది తొలిసారి అని, ఇలా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. పిల్లలందరూ చాలా నైపుణ్యంతో అనేక రకాల తిను పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం రవిచందర్, రాజేంద్ర, శ్రీదేవి, కాంతయ్య, సదాశివ, దేవరాజ్, వినోద్, శ్రీలక్ష్మి, యమున, దేవ, సుకన్య, జాన్సన్, వేణుగోపాల్ రెడ్డి, సిఆర్పి మూర్తి, రాజు మొదలైన వారు పాల్గొన్నారు. మోతే ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ని ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రోజు ప్రధానోపాధ్యాయురాలు శ్రీ వైద్య గణేష్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా రకరకాలైన ఆహార పదార్థాలను తయారు చేసుకొని పాఠశాలకు తీసుకొచ్చి ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఫుడ్ ఫెస్టివల్ను ఎంతో ఘనంగా నిర్వహించి విద్యార్థులకు పౌష్టికాహారము మరియు ఆరోగ్యకరమైన ఆహారం పట్ల అవగాహన కల్పిస్తున్న మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యులను సర్పంచ్ డొల్ల రమేష్ అభినందించారు. నిజామాబాద్ కోర్టులో బార్ కౌన్సిల్ స్వతంత్ర అభ్యర్థులు పొన్నం అశోక్ గౌడ్, మొహమ్మద్ షంషుద్దీన్ వేరువేరుగా ప్రచారం చేశారు. నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో హైదరాబాద్ బార్ కౌన్సిల్ స్వతంత్ర అభ్యర్థులు పొన్నం అశోక్ గౌడ్, మహమ్మద్ షంషుద్దీన్ ఎన్నికల ప్రచారం వేరువేరుగా నిర్వహించారు. మమ్మల్ని గెలిపించాలని కోరారు.
దయాకరణ కానీ, తర్వాత రమేష్ కానీ, శ్యామ్ కానీ, గణేష్ కానీ, చాలా మంది ఉన్నారు, సురేష్ ఇర్ఫాన్, చాలా మంది మిత్రులు ఇక్కడ ఉన్నారు నాకు. అంతేకాదు వీళ్ళంతా కూడా మా లీగల్ సెల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఈరోజు రానున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఫస్ట్ ఓట్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వారు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా నాకు తెలుసు. ఆ సమస్యలను నేను డెఫినెట్గా పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చాను. ఆ సందర్భంగా వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్లో ఉన్న అడ్వకేట్లందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రసిద్ధ దేవస్థానం శ్రీ కేదారేశ్వర ఆశ్రమం నందిపేట్ వద్ద భక్తుల సౌకర్యార్థం శ్రీ కేదారేశ్వర నేత్రాలయం మరియు ఉచిత వైద్యశాలకు స్థలం కేటాయింపు గురించి శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ కేదారినంద స్వాముల వారి సూచనల మేరకు ఈరోజు శ్రీ కేదారేశ్వర ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, సుక్కల లక్ష్మణ్ కలవడం జరిగింది. కేదారినంద స్వాముల వారి ఆధ్వర్యంలో శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాల గురించి రాష్ట్ర మంత్రికి వివరించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రితో చర్చించి తప్పకుండా పనులను చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డి, మహేశ్వర, మహాపిరమిడ్ ట్రస్ట్ బోర్డు సభ్యులు దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. న్యాయవాదుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నిజామాబాద్ నగరంలోని జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచే విధంగా కృషి చేస్తామన్నారు. దాడుల నిరోధక చట్టం, న్యాయమూర్తులు, న్యాయవాదుల దాడుల నిరోధక చట్టాన్ని పటిష్టపరచడం, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కు సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు కేటాయించేలా కృషి చేస్తానని అశోక్ గౌడ్ న్యాయవాదులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్రాజ్, సీనియర్ అడ్వకేట్లు దయాకర్ గౌడ్, రేంజర్ల సురేష్, ముత్యాల శ్యాంబాబు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా కొనసాగుతున్న అక్రమ ప్లాస్టిక్ పరిశ్రమపై అధికారులు చర్యలు చేపట్టారు. జానకంపేట్ గ్రామంలో గ్రామ ప్రధాన రహదారి పక్కనే నివాస ప్రాంతానికి అతి సమీపంలో అనుమతులు లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ పరిశ్రమ కొనసాగుతుంది. గత ఏడాది కాలంగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ పరిశ్రమ వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలను తరలించి వాటిని చిన్న తునకలుగా మార్చి ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిశ్రమకు గ్రామ పంచాయతీ, పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఫైర్ సేఫ్టీ, విద్యుత్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టంగా తెలుస్తుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ పాలకవర్గ సభ్యులతో కలిసి గురువారం పరిశ్రమ నిర్వాహకులకు అధికారిక నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ మాట్లాడుతూ 3 రోజుల్లోపు అన్ని చట్టబద్ధమైన అనుమతులు సమర్పించాలని, లేని పక్షంలో పరిశ్రమను మూసివేసి కఠిన చర్యలు తీసుకుంటామని. ఈ సందర్భంగా ఆయన ఈ పరిశ్రమ వల్ల వాయు కాలుష్యం, దుర్వాసన, నీటి కాలుష్యం పెరిగి గ్రామ ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని అన్నారు. ఈ చర్యలతో జానకంపేట గ్రామంలో అక్రమ పరిశ్రమలపై అధికారులు దృష్టి సారించినట్లు స్పష్టమవుతుంది. నోటీసుల అనంతరం పరిశ్రమ నిర్వాహకులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. అక్రమ పరిశ్రమలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు ఫలిస్తాయన్నది చూడాలి. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. నగరంలోని అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలలో సొసైటీ సోల్జర్స్ యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సొసైటీ సోల్జర్స్ యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ను అందజేశారు. అదేవిధంగా పాఠశాలలో ఉత్తమ విద్యార్థులకు బహుమానాలను బహూకరించారు. ఈ సందర్భంగా సొసైటీ సోల్జర్స్ యూత్ అధ్యక్షులు మేదరి శేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న నిజామాబాద్ నార్త్ మండలం ఎంఈఓ ఆర్ వెంకట్ నారాయణ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరింపచేశారని, నేటి ఆధునిక యువతకు ఆయన ఎంతో ఆదర్శప్రాయుడని, ఆయనను ఆదర్శంగా తీసుకుని మన యొక్క భారతీయ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ఆయన అన్నారు. మరో అతిథి డిస్ట్రిక్ట్ చీఫ్ లీగల్ హెడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి 100 మంది యువకులను నాకు ఇస్తే నేను దేశాన్ని మార్చగలనని వివేకానంద స్వామి అన్నారని ఆయన అన్నారు. యువ న్యాయవాది పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని, చరిత్ర తెలుసుకుంటేనే చరిత్రను సృష్టించగలమని, అందుకు వివేకానంద చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, యూత్ సభ్యులు వంశీ, పాండు, సాయి, తేజ, చందు, విష్ణు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. యావత్ ప్రపంచంలో ఫాస్టెస్ట్ రీడర్ ఎవరైనా ఉన్నారంటే స్వామి వివేకానంద అని డిక్లేర్ చేయబడ్డది. ఇప్పుడే సార్ చెప్పారు, ఒక 5000 పేజెస్ కానీ, 500 పేజెస్ కానీ, 1000 పేజెస్ కానీ ఇలా చూసి ఆ యొక్క బుక్ లో ఏ సారాంశం ఉన్నదో అని గ్రాస్ప్ చేసే ఒక మహోన్నత పర్సనాలిటీ అంటే స్వామి వివేకానంద. అలాగే
సార్ చెప్పారు వారిలో ఏకాగ్రత ఉండేది. ఆ ఏకాగ్రత వల్ల వారు చాలా విషయాలు చాలా వరకు భారతదేశం యొక్క ఒక సంస్కృతిని ఔన్నత్యాన్ని. సుభాష్ నగర్లోని ఆర్ఎన్బి అతిథి గృహంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మాల సర్పంచ్లకు మాల మహానాడు జిల్లా కమిటీ మాల జేసీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపొందిన నూతన మాల సర్పంచ్లకు నిజామాబాద్ మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జనవరి 10న ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల టీఎన్జీఓఎస్ భవనంలో సన్మాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రొఫెసర్ కోదండరాం, పి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారులు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారం, మందల భాస్కర్ రాజు, జేసీ చైర్మన్ చెరుకు రామచందర్, గౌరవ అధ్యక్షులు రెంజల్ రాజేష్, గడుగు గంగాధర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు మరియు టీఎన్జీఓఎస్ ప్రెసిడెంట్ సుమన్ మరియు మాల మహానాడు రాష్ట్ర నాయకులు సఖీ గంగాధర్, భీమరావు గైక్వాడ్, భీమరావు గారి సఖీ ప్రభంజన్, గైన విద్యాసాగర్, శోభన్, కేసుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మాల మహానాడు వర్గాలుగా ఏర్పడి కేంద్రంలో అంటే రాష్ట్రంలో ఏం సాధించకుండా నాయకులు ఒకరు కొట్టాడుకొని ఈరోజు మన అసలైన అస్తిత్వానికే మోసం జరుగుతున్న రోజులలో మేము సైతం అన్నట్టు నిజామాబాద్లో ఉన్న రవి వర్గం జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. బాబాసాహెబ్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ రాజ్యాధికార దిశగా ముందుకెళ్తేనే మనం ఏదైనా సాధిస్తామని. మరికొన్ని మండలాల వార్తలు. జక్రన్పల్లి మండల పరిధిలోని కొలిపాక గ్రామంలో ఇటీవలే నూతనంగా ఎన్నికైన సర్పంచ్ దాసరి రవి జక్రన్పల్లి స్థానిక ఎస్ఐ జి మహేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ రవితో గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితిపై ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇవ్వాలని సర్పంచ్ తో చెప్పడంతో వారు కూడా గ్రామంలో పరిస్థితులపై ఎస్ఐకి ప్రస్తుతానికి గ్రామంలో ఎలాంటి సమస్యలు లేవని, అన్ని ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, ఎలాంటి సమస్య వచ్చినా మిమ్మల్ని సంప్రదిస్తామని సర్పంచ్ రవి తెలిపారు. చిట్టపూర్ ఎక్స్ రోడ్ వద్ద గల సాయి దాబా వెనుక ఒక వ్యక్తి గంజాయి సిగరెట్ తాగుతున్నాడని తెలిసి వెళ్లి చూడగా ఆ వ్యక్తి గంజాయి సిగరెట్ తాగుతూ కనిపించడంతో వివరాలు అడగగా తన పేరు దాసరి ఉదయ్ కిరణ్ అని చిట్టపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలిపాడు. అతనికి టెస్ట్ చేయగా పాజిటివ్ రావడంతో గంజాయి ఇక్కడి నుండి కొనుగోలు చేశారని అడగగా నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మొహల్లా గ్రామానికి చెందిన బుజికే లాలప్ప అనే వ్యక్తి వద్ద కొన్నట్లుగా తెలిపాడు. పై అధికారుల అనుమతి మేరకు లాలప్ప ఇంట్లో పంచుల సమక్షంలో సోదా నిర్వహించగా 584 గ్రాముల ఎండు గంజాయి, అతని పెరట్లో ఒక గంజాయి మొక్క దొరకడంతో వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసి వారిద్దరిని రిమాండ్కు తరలించామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలపై కక్షతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్నే మారుస్తారా? గాంధీ భవన్లో నిర్వహించిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీపై షాకింగ్ కామెంట్స్ చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. భారతదేశంలో వ్యాపార వ్యవస్థను నిర్మించడంలో కేఆర్ఈఎస్టీ కీలక పాత్ర పోషిస్తుంది. నిజామాబాద్లో కేఆర్ఈఎస్టీను ప్రారంభించిన సియర్రా అట్లాంటిక్ వ్యవస్థాపకుడు రాజురెడ్డి, రెడ్ బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామా. అయ్యప్ప పూజ చేసే స్వాములు 10% మాధవ సేవకు ఖర్చు చేయాలి. ధన్పాల్ ప్రణయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడి పూజలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ కామారెడ్డిలో ఈవీఎం గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశీష్ సాంగ్వాన్. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు పలు సూచనలు. నిజామాబాద్ నగరంలోని కండేశ్వర్ బైపాస్ రోడ్లో 13 కిలోల గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. మధ్యప్రదేశ్ నుంచి నిజామాబాద్కు తరలిస్తున్నట్లు గుర్తింపు, 5 అరెస్ట్.
మధ్యాహ్న భోజన కార్మికుల బకాయి బిల్లులు చెల్లించాలి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.